రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద ఎత్తున 6 గ్యారంటీల పేరిట ప్రజలకు హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 100 రోజులు దగ్గర పడుతున్నా పూర్తి స్థాయిలో ఆ హామీలను నెరవేర్చలేదు సరికదా. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల పేరిట ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేశారో ఎన్నికల తర్వాత కూడా మళ్లీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మోసానికి పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే మోసానికి పెట్టింది పేరు. ప్రజలను మోసం చేయడము, ఉచిత హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోవడము, ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టడము ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటే. 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నాయి. మేనిఫెస్టోను కలుపుకుంటే, డిక్లరేషన్లు కలుపుకుంటే 420 హామీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4 హామీలు మాత్రం నెరవేర్చారు. అది కూడా పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదు. నిబంధనల పేరిట తగ్గించి లబ్ధిదారుల సంఖ్యను కుదించి హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ప్రధానంగా 11 మార్చి నాడు భద్రాచలం రాములవారి దగ్గర మరొక హామీని మేము అమలు చేయబోతున్నామని చెప్పి చాలా గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. భద్రాచలం కేంద్రంగా రాములవారి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం, లాంచింగ్ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని చెప్పి చాలా గొప్పగా ప్రకటించుకుంటున్నది. కానీ ఇందులో వాస్తవాలు ఏంటి అంటే, ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇండ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి బడ్జెట్లో 2024-25కు సంబంధించిన బడ్జెట్లో 7,740 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇండ్ల నిర్మాణం చేయాలి అంటే ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులైతే 6 లక్షల రూపాయల చొప్పున దాదాపు 25,000 కోట్ల రూపాయలు కావాలి. 4.5 లక్షల ఇండ్లు ఇంటూ 5, అందులో కొంతమంది ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 25,000 కోట్ల రూపాయలు కావాలి. 4.5 లక్షల ఇండ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కడతామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని చెప్పి ప్రకటనలు ఇచ్చి పెద్ద ఎత్తున ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇండ్ల కొరకు ప్రజాపాలనలో ప్రజల నుంచి లక్షల కొద్దీ దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులను ఇంతవరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు. అప్లికేషన్స్ సంబంధించిన వెరిఫికేషన్ కాలేదు. అప్లికేషన్స్ అన్నిటినీ
ప్రభుత్వం చెప్పినట్టుగా ఆన్లైన్లో ఆ డేటా ఎంట్రీ మాత్రమే చేశారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలన అర్హులు ఎవరు, అర్హులు కాని వాళ్ళు ఎవరు, స్వంత ఇంటి స్థలం ఉన్నవాళ్ళు ఎవరు, లేనివారు ఎవరు అనేది ఇంతవరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరగలేదు, వెరిఫికేషన్ జరగలేదు. అంతేకాకుండా 4,50,000 ఇళ్లకు సంబంధించిన జీవో ఇంతవరకు విడుదల కాలేదు. విధి విధానాలను రూపొందించలేదు. జీవో విడుదల కాకుండా, విధి విధానాలను రూపొందించకుండా 4.5 లక్షల ఇండ్లకు సరిపోయే బడ్జెట్ కేటాయించకుండా 11వ తారీఖున హౌసింగ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేస్తున్నామని చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను మోసం చేయడమే, దగా చేయడమే తప్ప మరొకటి కాదు. ఎందుకు చేస్తున్నారు? మార్చి 13న కానీ మార్చి 15న కానీ లోకసభ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఆదరా బాదరగా ఏ రకమైన ప్రణాళిక లేకుండా, ఏ రకమైన ముందస్తు ప్రిపరేషన్ లేకుండా లాంచింగ్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడము, భ్రమల్లో ముంచడమే తప్ప మరొకటి కాదు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఒకవేళ 11వ తారీఖున హౌసింగ్ ప్రోగ్రాం లాంచ్ చేసిన 13కో 15కో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే లోకసభ ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ మొత్తము ప్రాసెస్ నిలిపివేయబడుతుంది. ఇది తెలిసే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, మనం లాంచ్ చేసిన ప్రోగ్రాంకి సంబంధించిన ప్రాసెస్ అంతా ఆగిపోతుందని తెలిసి ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది.